మీరు రెస్టారెంట్ కి వెళ్ళంగానే ఫస్ట్ ఆర్డర్ చేసేది ఏంటి? ఇప్పుడున్న రేట్లకి ఏం రెస్టారెంట్ అక్క అనేసి అని అంటారా? మరైతే సింపుల్ గా ఇంట్లోనే బటర్ రోటీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి. ముందుగా ఉప్పు, బేకింగ్ పౌడర్, ఆయిల్, మజ్జిగ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత అందులో మిరకప్పు, మైదా యాడ్ చేసేసి కొంచెం కొంచెంగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్ గా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీనిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. పిండి నానిన తర్వాత ఇలా చపాతీ ముద్దలాగా చేసుకుని దీనిని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ మందంలో ఒత్తుకోవాలి. ఆ తర్వాత దీని మీద కలోంజీ సీడ్స్ అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ ని అప్లై చేసేసి ఇలా పెనం మీద వేసామనుకోండి, పెనంకి అతుక్కొని ఉంటది. మనము రోటీని కాల్చినప్పుడు కూడా అది కింది పడిపోకుండా ఉంటుంది. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు పెనం ని టర్న్ చేసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టవ్ మంట మీద కాల్చుకోవాలి. ఇప్పుడు లాస్ట్ లో మెల్ట్ చేసిన బటర్ ని అప్లై చేసుకోవాలి. ఈజీగా ఇంట్లోనే బటర్ రోటీ రెడీ అయిపోతుందండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం అనూస్ హోమ్ ఫుడ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కుదిరితే ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.